నమస్తే వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. వీడబోతున్న ఆంక్షలు తొలగనున్న చీకట్లు మరికొద్ది గంటల్లో నగరానికి స్వామి పరిపూర్ణానంద స్వామీజీ రాక కోసం హిందూ బంధువుల ఎదురుచూపులు. తమరి రాకకై ఇదే ఇవాల్టి టుడేస్ ఫోకస్. దేశం కోసం ధర్మం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న స్వామి పరిపూర్ణానంద వైపే న్యాయం మొగ్గు చూపింది. ఇక స్వామి పరిపూర్ణానంద రాక కోసం తెలంగాణ హిందూ సమాజం ఎదురు చూస్తోంది. ఆ హిందూ చైతన్య కిరణం కోసం భాగ్యనగరం వేచి చూస్తోంది. 55 రోజుల విరామం తర్వాత మళ్లీ పోరాటాల పురిటి గడ్డపై అడుగు పెట్టబోతున్నారు స్వామి పరిపూర్ణానంద. మరికొద్ది గంటల్లో తెలంగాణలో హిందూ చైతన్య కిరణం. నగర బహిష్కరణ తరువాత స్వామి పరిపూర్ణానంద పునరాగమనం. 55 రోజుల విరామం తరువాత నగరానికి స్వామి పరిపూర్ణానంద. స్వామీజీ రాక కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజానీకం. నగర బహిష్కరణ నాటి నుంచి ప్రతి హిందూ బంధువు స్వామి పరిపూర్ణానంద రాక కోసం పరితపిస్తున్నాడు. ఆయన మార్గదర్శనం కోసం 1000 కళ్లతో వేచి చూస్తున్నాడు. ఇప్పుడు ఆంక్షలు వీడిపోయాయి, చీకట్లు తొలగిపోయాయి, న్యాయం కూడా ధర్మం వైపు మొగ్గు చూపింది. దీంతో 55 రోజులుగా భాగ్యనగరానికి దూరంగా ఉన్న హిందూ చైతన్య కిరణం స్వామి పరిపూర్ణానంద మళ్లీ నగరంలో అడుగు పెట్టబోతున్నారు. స్వామీజీ నగర బహిష్కరణ తరువాత ఎంతో ఆవేదనకు గురైన హిందూ బంధుగణం ఇటీవల కాకినాడ శ్రీపీఠానికి తరలి వెళ్లింది. స్వామీజీని మళ్లీ తెలంగాణకు రావాలంటూ హిందూ బంధువులు ఆహ్వానం పలికారు. స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న హిందూ సంఘాల నాయకులు తెలంగాణలో పాదం మోపాలని, మన ధర్మాన్ని పరిరక్షించాలని కోరారు. హిందూ బంధువులు విన్నపాన్ని మన్నించిన స్వామి పరిపూర్ణానంద మరికొద్ది గంటల్లో తెలంగాణలో అడుగు పెట్టబోతున్నారు. స్వామీజీని తెలంగాణ ప్రభుత్వము నగర బహిష్కరణ చేసిన తర్వాత అనేక ఉద్యమాలు జరిగినాయి మన భాగ్యనగరం లోపల. అయినా ప్రభుత్వము లెక్క చేయకుండా ఆ నగర బహిష్కరణని పొడిగించడం జరిగింది, కొనసాగించారు. కానీ అదృష్టవశాత్తు ఎప్పుడైనా సత్యమే జయిస్తుందనే విధంగా న్యాయస్థానము స్వామీజీ మీద విధించినటువంటి నగర బహిష్కరణని ఎత్తేయడం జరిగింది. దాన్ని ఎత్తేసిన తర్వాత నగరంలో ఉన్నటువంటి హిందువులే కాకుండా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నట్టు హిందువులంతా కూడా మనం ఏదో విధంగా స్వామీజీని నగరానికి స్వాగతం పలకాలి. మేమంతా కలిసి గత నెల 24 నాడు కాకినాడ పోయి స్వామీజీని నగరానికి రావాల్సిందిగా ప్రార్థించడం జరిగింది. దానికి స్వామీజీ సానుకూలంగా స్పందించి మన నగరానికి వస్తానని చెప్పారు. సో ఆ సందర్భంగా మేము ఇక్కడ ఉన్నటువంటి వివిధ సంస్థలలో పనిచేసేటువంటి హిందూ సమాజం అంతా కూడా ఈరోజు ప్రెస్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ కూడా రేపు స్వామీజీకి ఘనంగా స్వాగతం పలకండి. ఎన్నో రోజులుగా మనం ఎదురు చూస్తున్నటువంటి సంఘ సంస్కృత అనేటువంటి, ఎందుకంటే ఇదే తెలంగాణ ప్రభుత్వము సంఘ విద్రోహులని, సంఘ సంస్కృతులని విచక్షణ అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న భేదాన్ని కూడా గుర్తు చేసుకుండా సంఘ విద్రోహ శక్తులను ఏ విధంగా అయితే నగర బహిష్కరణ చేస్తారో అదేవిధంగా స్వామీజీని కూడా చేసిండ్రు. దానికి ప్రాయచిత్తంగా రేపు పొద్దున మనమంతా యావత్ హిందూ దేశం అంతా కూడా బయటకు వచ్చి స్వామీజీ ఎప్పుడైతే తెలంగాణలోకి ప్రవేశిస్తారో అక్కడి నుండి మన నడిబొడ్డులో ఉన్నటువంటి బషీర్బాగ్ అమ్మవారి కనకదుర్గ, ఎందుకంటే ఆ రోజు కూడా స్వామీజీ తన పాదయాత్ర ఇక్కడ కనకదుర్గ నుండి మొదలు పెట్టాలనుకున్నారు. కాబట్టి మీరంతా కూడా రేపు స్వామీజీ వస్తున్నప్పుడు అనేక సంఖ్యలో అనేక విధంగా లక్షలాది సంఖ్యలో పాల్గొని స్వామీజీని స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. వసుధైక కుటుంబకం, ప్రపంచానికి కూడా శాంతి సౌఖ్యము తెలియజేసే మన హిందూ ధర్మ సంస్కృతి అని పరిపూర్ణంగా నమ్మినటువంటి పరిపూర్ణానంద స్వామిని, ఆ స్వామి వర్తమానంలో దేశంలో రాష్ట్రంలో మత మార్పులకు వ్యతిరేకంగా హిందూ ధర్మాన్ని ప్రబోధిస్తూ మత మార్పులు చెయ్యొద్దని జాగృతపరుస్తున్నటువంటి స్వామి హరిజన గిరిజన తండాలకు పోయి హిందూ ధర్మ వైశిష్ట్యాన్ని వారికి తెలియజేసి ధర్మ పరివర్తన కావద్దు, మీరు ధర్మానుగుణంగా నడుచుకోండి అని ప్రబోధించే స్వామిని యాదగిరీంద్రుని దగ్గరికి పోయి
స్వామీజీ హిందూ సమాజం మీద ఈ విధంగా దాడి జరుగుతున్నది, దీన్ని ఏ విధంగా ఆపాలని ఆయనతోటి అర్జీ పెట్టుకోవడానికి పాదయాత్రగా పోవాలంటే ఈ ప్రభుత్వం, సెక్యులర్ ప్రభుత్వం వాక్ స్వాతంత్రాన్ని నొక్కిపెట్టింది. ఆయనను హౌస్ అరెస్ట్ చేసింది, నడవనీయలేదు, చివరకు నగర బహిష్కరణ చేసింది. చివరికి హైకోర్టులో పిటిషన్ రాజ్యాంగాన్ని పరిరక్షించే హైకోర్టు ఇంటీరియర్ ఆర్డర్గా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మన ధర్మాన్ని కాపాడుకుందాం, మన సంస్కృతిని కాపాడుకుందాం, జాతి గౌరవాన్ని నిలబెట్టుకుందాం, మన యొక్క సాధు సంతులను కూడా కాపాడుకుందాం, వారిని ఆరాధిద్దాం, వారిని గౌరవిద్దాం, వారి మార్గంలో నడిచి శాంతిని, సౌభాగ్యాన్ని మరియు సౌభ్రాతృత్వాన్ని ఈ సమాజంలో ఇక్కడే కాకుండా దేశం మొత్తంలో చేయడానికి కలిసి రావాల్సిందిగా, స్వాగతం పలకవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విజయవాడ నుంచి ఉదయం 10 గంటలకు హిందూ బంధుగణం వెంటరాగా స్వామి పరిపూర్ణానంద ర్యాలీగా బయలుదేరతారు. కోదాడ, సూర్యాపేట, నార్కట్పల్లి, చౌటుప్పల్, హయత్ నగర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కోటి మీదుగా బషీర్బాగ్ చేరుకుంటారు. అనంతరం హిందూ బంధువులను ఉద్దేశించి స్వామీజీ ప్రసంగిస్తారు. స్వామీజీకి 4వ తేదీన ఘనమైనటువంటి స్వాగతం పలకడానికి యావత్ హిందూ సమాజం కూడా కదులుతూ ఉంది. ఉదయం 10 గంటలకు స్వామీజీ విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసుకున్న తర్వాత వారు విజయవాడ నుంచి బయలుదేరి కోదాడలో మన తెలంగాణ రాష్ట్రంలో స్వాగతం పలకడానికి కోదాడలో మొదటగా స్వాగతం ఏర్పాటు చేస్తున్నాము. కోదాడ, సూర్యాపేట్, నకిరికల్, నార్కెట్పల్లి, చిట్యాల్, చౌటుప్పల్ మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు హయత్ నగర్కు చేరుకుంటారు. హయత్ నగర్కు చేరుకున్న తర్వాత అక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే రాచకొండ కమిషనరేటు బహిష్కరణ చేసింది, అక్కడి నుంచి మేము నగరానికి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వానికి ఒక అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్వామీజీ నగరానికి వస్తున్నటువంటి సందర్భం లోపల చేసిన తప్పుకు ప్రాయశ్చితంగా ప్రభుత్వం స్వాగతం చెప్తే హిందూ సమాజం హర్షిస్తుంది. స్వామీజీని మేము ఆంధ్ర నుంచి ఏదైతే శ్రీపీఠం నుంచి, కాకినాడ శ్రీపీఠం నుంచి మేము రిసీవ్ చేసుకుంటున్నాము. గవర్నమెంట్కి ఒక భయం అయిపోయింది వాళ్ళకి. స్వామీజీ ఈరోజు దళిత దాన్ని ముందేసుకొని హిందూ మతాన్ని ఆయన ముందేసుకొని పోతున్నాడు, రేపన్నాడు మాకు ఎక్కడ ఎసరు వస్తుందో అనే ఒక భావనతోటే ఆయనను బహిష్కరించడం జరిగిందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. స్వామీజీని మేము ఘనంగా కొన్ని వేల మందితో ఆయన రిసీవ్ చేసుకొని మళ్ళీ హైదరాబాదులో ఎక్కడ పోయిందో మనం అక్కడనే దేవులాడుకోవాలని అంటారు ఒక సామెత. కాబట్టి ఎక్కడి నుంచి అయితే మనము స్వామీజీని ఈ ప్రభుత్వం కక్ష కట్టి బహిష్కరించారో అదే హైదరాబాద్లో మళ్ళీ ఘనంగా మేము స్వాగతించి ఆయనను సత్కరిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఒక పాపము ఏ విధంగా కడిగించాలనే ఒక ఆలోచన పడ్డాం. తర్వాత కోర్టు మాధ్యమం ద్వారా మళ్ళీ మాకు స్వామివారు మన యొక్క నగర ప్రవేశానికి వస్తుందన్న శుభాకాంక్షలు తెలపడానికి ఇవాళ యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి 31 జిల్లాలు, 584 మండలాలు, 10,962 గ్రామాలకు సంబంధించి 11,000 పై చిలుకున్నటువంటి అయ్యప్ప స్వాముల తరఫున మేమందరం కూడా స్వామివారికి ఘనంగా స్వాగతం చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో యావత్ ప్రజలు భారతదేశంలో ధర్మాన్ని కాపాడడం కోసం ఎవరైతే ముందుకొస్తారో వారందరికీ మా యొక్క మద్దతు తెలుపుతూ ఇవాళ స్వామివారికి అతిపెద్దనైనటువంటి ఘన స్వాగతం చెప్పడానికి మేము కూడా ఈ యొక్క సమాజానికి మేము ఒక పిలుపునిస్తున్నాం. యావత్తు ఈ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి ధర్మం విషయంలో ఎక్కడైనా సరే ఏది జరిగినా కూడా బాధ కలిగేది మన యొక్క ధర్మం విషయంలో ఈ యొక్క దేశ ప్రజలకు. ఇలా చేయకుండా
ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా అయితే ఇవాళ ప్రజలకు నివేదన చెప్తున్నారో ఆ నివేదనలో కూడా ధర్మం యొక్క విషయాలు కూడా ఉండాలనేది వారి యొక్క ఆశించవలసినటువంటి అవసరం. ఈ ప్రభుత్వ లాంఛనాలతోటి ప్రభుత్వం సంబంధించినటువంటి ఎండోమెంట్ మినిస్టర్ ద్వారా కానీ మీ ద్వారా కానీ స్వామివారికి స్వాగతం చెప్పి మీ యొక్క చేసినటువంటి ఈ యొక్క ప్రక్రియ మీరు ఈ ద్వారానన్నా మీరు కడుక్కొని మళ్ళీ యొక్క స్వామివారికి స్వాగతం చెప్పాలని మేము అప్పీల్ చేస్తున్నాం. 55 రోజుల తర్వాత స్వామి పరిపూర్ణానంద తెలంగాణకు రానుండడంతో హిందువులు, హిందూ సంఘాల నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వామీజీ నగర బహిష్కరణతో ఎంతో ఆందోళనకు గురైన హిందూ బంధువులు ఎట్టకేలకు తమ ధర్మ పోరాటం ఫలించిందని, తమ ఆవేదన తీరబోతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2 నెలల తర్వాత భాగ్యనగరంలో అడుగు పెట్టబోతున్నారు స్వామీజీ. దీంతో నగర బహిష్కరణ నాటి నుంచే ఎంతో ఆవేదన చెందిన హిందూ బంధువులు ఆయన రాక కోసం పరితపిస్తున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు యావత్ తెలంగాణ సర్వసన్నద్ధమైంది. హిందూ సంఘాల నాయకులు, హిందూ బంధుగణం స్వామీజీకి స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేసుకున్నారు. జూలై 11న స్వామి పరిపూర్ణానందను 6 నెలల పాటు నగర బహిష్కరణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై స్వామీజీ హైకోర్టును ఆశ్రయించారు. తనను అకారణంగా నగర బహిష్కరణ వేటు వేశారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు స్వామీజీని నగర బహిష్కరణను నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. స్వామీజీకి సగర్వంగా స్వాగతం పలికేందుకు యావత్ తెలంగాణ కదులుతోంది. సుదీర్ఘ విరామం తర్వాత స్వామీజీ తెలంగాణకు వస్తూ ఉండడంతో స్వామీజీకి ఘన స్వాగతం పలికేందుకు హిందూ బంధువులు స్వచ్ఛందంగా కదలి వస్తున్నారు. పొర్లు దండాల స్వామిగా పేరుగాంచిన పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరుకు చెందిన ద్వారపూడి విజయ్ షణ్ముఖరెడ్డి ఆదివారం కాకినాడ గ్రామీణ మండలంలోని సర్పవరం జంక్షన్ నుంచి శ్రీపీఠంలోని ఐశ్వర్యాంబికా సమేత సుందరేశ్వర స్వామి ఆలయం వరకు పొర్లు దండాలు పెట్టారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆపై పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద వారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం స్వామి పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేసిన సందర్భంలో ఆయనకు అనుకూలంగా తీర్పు రావాలని అమ్మవారిని మొక్కుకున్నానన్నారు విజయ్ షణ్ముఖరెడ్డి. ఇప్పుడు ఆ మొక్కును తీర్చుకున్నారు. సుమారుగా 6 ఏళ్ల నుంచి హిందూ ధర్మ పరిరక్షణ ప్రచారం కోసం ఇప్పటి వరకు వివిధ జిల్లాల్లోని 50 పుణ్యక్షేత్రాల్లో సుమారు 1000 కిలోమీటర్ల వరకు పొర్లు దండాలు చేశానని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, హిందూ ధర్మ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని షణ్ముఖరెడ్డి తెలిపారు. సుందరేశ్వర స్వామి వారికి నేను మొక్కుకున్నానండి. మన గురువు గారు హిందూ ధర్మాన్ని కాపాడడంలో ప్రసంగాలు హిందూ ధర్మం కోసం చేస్తూ ఉంటారండి. ఆయన ముందర మనం నలకంత. అందుకని నేను కూడా ఏదో ఒకటి మన శ్రీ 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 పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామీజీ గురువు గారి గురించి ఏదో ఒకటి చేయాలని ఒక సంకల్పం పెట్టుకుని మన దేవుడికి దేవతకి మొక్కుకున్నానండి. అలాగే కోర్టు తీర్పిచ్చింది, మన హిందూ ధర్మం గెలిచింది. ఆహా ఎంత ఆనందం! మన గురువు గారు గెలిచారు, దేవుడు గెలిచాడు, మన అందరం గెలిచాం, మన హిందూ ధర్మం గెలిచింది. భారత మాతాకి జై. హిందూ ధర్మ జ్వాల పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానందకు స్వాగతం చెప్పేందుకు తెలంగాణ వ్యాప్తంగా హిందూ సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. ఆయనకు ఆహ్వానం పలుకుతూ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో వాల్ పోస్టర్ విడుదల చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న స్వామీజీకి హిందూ బంధువులంతా ఘన స్వాగతం పలకాలని వారు పిలుపునిచ్చారు. ఇవాళ మనం భజన చేద్దామంటే పర్మిషన్ తీసుకోవాలి, మన యొక్క సాంప్రదాయాలు పాటించాలంటే ఇలా పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో ఉంది. ఇప్పటికైనా కూడా ఎప్పుడైనా కూడా ధర్మం గెలుస్తుంది. చివరికి ఈ యొక్క స్వామీజీ విషయంలో కూడా ధర్మం గెలిచింది. స్వామీజీ ఇప్పుడు 4వ తారీఖు నాడు మనకు హైదరాబాద్ నగరానికి ఇలా వస్తున్నారు. వారికి లక్ష్మీపేట హిందువుల ఐక్య తరఫున వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వారికి బ్యానర్ల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏది ఏమైనా స్వామీజీ వెంట ఇలా హిందూ సమాజం అంతా ఉంటుంది. స్వామీజీని కాపాడుతున్న బాధ్యత ఇలా హిందూ సమాజం పైన. ఎందుకంటే ధర్మం సత్యం కోసం ఆయన ఒక సన్యాసిగా ఈ దేశం కోసం అంకితమైనటువంటి మహోన్నత వ్యక్తి. ఆ వ్యక్తి వెంట సమాజం ఉంటుందని తెలియజేస్తూ స్వామివారికి సంపూర్ణందరం కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ స్వామి గారికి అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై పరిపూర్ణానంద. స్వామి పరిపూర్ణానందకు ఘన స్వాగతం పలకడానికి ఆదిలాబాద్ గోపాలకృష్ణ మఠంలో హిందూ బంధువులు పోస్టర్ విడుదల చేశారు. రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ 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 యోగానంద సరస్వతి స్వామీజీ పోస్టర్ను ఆవిష్కరించారు. హైందవుల్లో ధర్మ నిరతిని పెంపొందిస్తున్న పరిపూర్ణానంద స్వామీజీని తెలంగాణలోకి అపూర్వ స్వాగతం పలికేందుకు హిందూ బంధువులంతా హైదరాబాద్కు తరలి రావాలని కోరారు. హిందూ యువత అంతా కూడా స్వామివారికి ఘనంగా స్వాగతించడానికి చాలామంది ఎలాంటి
ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, రాజకీయాల ఒత్తిడిలకు లేకుండా సొంత నిర్ణయం మీదకు అందరూ కూడా స్వామివారికి స్వాగతానికి మనస వాచ కర్మణ పూర్వకంగా అందరూ యువత అంతా కూడా రేపు బయలుదేరుతున్నారు. దీంట్లో ఈ విధంగా స్వామీజీని బహిష్కరించడము, మరి అలాంటి స్వామీజీని మరి న్యాయ వ్యవస్థ మళ్ళీ తిరిగి ఆహ్వానించి బహిష్కరణను ఇది కొట్టివేయడము, దానివల్ల యువతలో మనకు భారతదేశ ఒక న్యాయ వ్యవస్థ మీద మంచి నమ్మకం ఏర్పడ్డది. ఇలా తిరిగి ఇంకొకసారి మన దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సన్యాసులను, స్వామీజీల మీద ఇలాంటి బహిష్కరణ అనేది జరగకూడదని నా యొక్క మనవి. నిర్మల్ జిల్లా బీజేపీ కార్యాలయంలో స్వామీజీకి స్వాగత పోస్టర్ను అయ్యన్న గారి భూమయ్య ఆవిష్కరించారు. దేశంలో ధర్మం కోసం పోరాడుతున్న స్వామీజీలను నగర బహిష్కరణ చేయడం సిగ్గుచేటని వక్తలు అన్నారు. స్వామీజీకి ఘన స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్కు స్వామివారు హిందూ జ్వాల పేరు మీద నిర్వహిస్తున్నటువంటి ఆ స్వాగత కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ కూడా తరలి రావాలని, నిజామాబాద్ జిల్లా నుంచి యువతి యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వెళ్లాలని, ఆ స్వామి గారికి ఘనమైనటువంటి స్వాగతం పలికి ఈ ప్రభుత్వానికి చెంపపెట్టుగా మనమందరం కూడా ఈ స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించి ఈ ప్రభుత్వానికి బుద్ధొచ్చే విధంగా, ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా ఘనమైనటువంటి స్వాగతం పలిచి ఆ సభను విజయవంతం చేసే విధంగా నిజామాబాద్ జిల్లా నుంచి కూడా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ప్రాంతాలకు అతీతంగా గౌరవించాల్సిన యోగులు, సన్యాసులను నేరస్తుల్లాగా బహిష్కరించడం ఏమాత్రం సరికాదంటున్నారు ఆదిలాబాద్ జిల్లా హిందూ బంధువులు. స్వామి పరిపూర్ణానందకు స్వాగతం పలికేందుకు తామందరం సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. నగరానికి రాబోతున్న సందర్భంలో వారిని స్వాగతం పలకడానికి వేలాది భక్తులు భాగ్యనగర్ తల్లి వచ్చి ఆయన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏ విధంగానైతే సన్యాసిపై ఆంక్షలు విధించి నగర బహిష్కరణ చేశారో దానికి బుద్ధి చెప్పడానికి హిందూ సమాజం మొత్తం కూడా సమాయత్తమవుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. స్వామి పరిపూర్ణానంద రాష్ట్రానికి రాక సందర్భంగా ఆహ్వాన పోస్టర్లను ఇల్లందులో ఆవిష్కరించారు. విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తున్న స్వామీజీకి ఘన స్వాగతం తెలియజేస్తూ ఈ పోస్టర్ను రాష్ట్రీయ హిందూ సేన నాయకులు ఆవిష్కరించారు. స్వామి పరిపూర్ణానంద తెలంగాణలో అడుగుపెడుతున్న నేపథ్యంలో స్వామీజీని ఆహ్వానిస్తూ రాష్ట్రీయ హిందూ సేన ఆధ్వర్యంలో రూపొందిన పోస్టర్ను ఖమ్మం జిల్లాలోని హిందూ సంఘాలు ఆవిష్కరించాయి. స్వామీజీకి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి సిద్ధమయ్యారు ఖమ్మం జిల్లా ప్రజలు. హైదరాబాదు వస్తున్నారు, వారికి కోదాడ, హైదరాబాద్లో అన్ని చోట్ల ఘనంగా స్వాగతం పలకడానికి మేమందరం కూడా ముందుకు పోయి ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున అనేక కార్లలో కోదాడ దాకా వెళ్ళి వారిని ఆశీస్సులు తీసుకొని వారికి శుభాకాంక్షలు తెలిపి వారిని మద్దతుగా నిలబడతామని చెప్పి తెలియజేసుకున్నాను. హిందూ సోదరులకి అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. నిషేధం ఎత్తివేసిన తర్వాత మొదటిసారిగా వస్తున్న శుభ సందర్భంగా ఖమ్మం నుంచి ఒక 10 వెహికల్స్లో కార్లలో వెళ్తాము. అందరం యూత్ అంతా కూడా ఇక్కడి నుంచి వెళ్తాము. స్వామీజీ ఈరోజు మద్దతు పలికినందుకు మేమందరం వారికి చాలా మద్దతుగా ఉంటాము. రాబోయే కాలంలో కూడా ఎలాంటి ఇది లేకుండా మేము స్వామీజీకి పూర్తిగా మద్దతు ఇస్తామని తెలియజేస్తూ జై శ్రీరామ్. కాకినాడ శ్రీపీఠంలో బయలుదేరి హైదరాబాద్ నగరానికి విచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా తెలంగాణలో ఉన్న అన్ని ప్రాంతాలను సందర్శించాలని చెప్పేసి మేము స్వామీజీని వేడుకుంటున్నాం. ఎందుకంటే స్వామీజీ హిందూ ధర్మం కోసం, భారతీయ ధర్మం కోసం, ధర్మ రక్షణ కోసం పోరాడే వ్యక్తిగా ప్రతి వ్యక్తి పార్టీలకు అతీతంగా ఆయన్ని గౌరవించే మనిషి. కాబట్టి ఆయన తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఆయన ప్రయాణం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. వారు నల్గొండ జిల్లా కోదాడ మీదుగా తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదట ప్రవేశించి ఆ తర్వాత సూర్యాపేట మీదుగా హైదరాబాద్ చేరుకుంటారని తెలిసింది. కాబట్టి మేము ఖమ్మం జిల్లా నుంచి ఎక్కువ మంది జనాభా, ఎక్కువ కార్లతో స్వామీజీకి స్వాగతం పలికి తెలంగాణ రాష్ట్రంలోకి అడుగు పెడుతున్నందుకు వారికి స్వాగతం పలకడానికి మీకు అత్యధిక సంఖ్యలో పాల్గొంటున్నాము. జై స్వామీజీ. స్వామి పరిపూర్ణానందకు స్వాగతం పలుకుతున్న పోస్టర్ను నార్కట్పల్లి హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో ఆవిష్కరించారు. రాష్ట్రీయ శివాజీ సేన ఆధ్వర్యంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. స్వామి పరిపూర్ణానంద విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని శివాజీ సేన నాయకులు తెలిపారు. హిందూ ధర్మం కోసం పోరాడుతున్న స్వామీజీకి అండగా ఉంటామని చెప్పారు. హిందూ ధర్మం కోసం పోరాడుతున్న స్వామి పరిపూర్ణానందకు మద్దతుగా నిలుస్తామని బ్రాహ్మణ పరిషత్ నల్గొండ జిల్లా అధ్యక్షులు వాసుదేవ శర్మ అన్నారు. చిట్యాల పట్టణంలో కూడా స్వామివారు ఆగడానికి మాకు సమయం ఇచ్చినారు. వారికి మంగళహారతులు, సన్నాయి మేళాలతో భక్తులు ఘన స్వాగతం తెలుపుతారని చెప్పి మనవి చేస్తున్నాం. చిట్యాల మండల కేంద్రంలో స్వామి పరిపూర్ణానందకు స్వాగతం పలుకుతున్న పోస్టర్ను హిందూ స్వామీజీపై ఆంక్షలు విధించినప్పుడు హిందూ హృదయాలెన్నో గాయపడ్డాయి.
మరెన్నో మనసులు చెలించాయి. కొందరు మూగగా రోదిస్తే మరికొందరు తమ ఆందోళన గలం వినిపించారు. ఓ అజ్ఞాతవాసి మాత్రం తన బాధలోంచి వచ్చిన మాటలకు అక్షర రూపమిచ్చాడు. ఆ అక్షరాలే పల్లవిగా, చరణాలుగా, పాటగా మలిచి స్వామీజీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఆయన మాటే వేదం, ఆయన పలుకే బంగారం. ఆయన స్పర్శ కోసం అసంఖ్యాకంగా ప్రజలు తప్పిస్తుంటారు. ఆయన ఆశీస్సుల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తుంటారు. ధర్మ పరిరక్షణ కోసం అనుక్షణం తపిస్తూ తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. నిత్య చైతన్య జ్వాల, నిరంతర హిందూ ధర్మ శ్రామికుడు, నిండు మనస్సుతో ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోరుకునే శక్తి. ఆయనే స్వామి పరిపూర్ణానంద. అంతటి మహోన్నత చైతన్య కిరణంపై ఆంక్షల మొబ్బులు కమ్మినప్పుడు ఓ హృదయం గాయపడిందే, ఓ మనసు చలించిందే. తెలుగు రాష్ట్రాల్లోని అభిమానుల కళ్లల్లో కన్నీళ్లు సుడిగుండాలై గుంటల్లో మెలిపెడుతున్న బాధను పంటి బిగువన పెట్టుకొని భరించారు. గత నెల 9న స్వామీజీని గృహ నిర్బంధం చేసినప్పుడు ఆ తర్వాత 2 రోజులకు ప్రత్యూష కిరణాలు ప్రసరిస్తున్న సమయంలో వచ్చిన నగర బహిష్కరణ సమాచారం ప్రతి హిందువు గుండెను పిండేసిందే, నోట మాట రాకుండా చేసిందే, షాక్కి గురి చేసిందే. ఆ తర్వాత ప్రతి హిందువు మేల్కొన్నాడు. ప్రతి ఒక్కరూ బహిష్కరణపై గళమెత్తారు. ఆ బాధలోంచి వచ్చిన మాటలకు అక్షర రూపమిచ్చారు ఓ అజ్ఞాత హిందూ బంధువు. ఆ అక్షరాలే పదాలుగా, చరణాలుగా, పాటగా మలిచారు. స్వామి కార్యక్రమాలను ఒక్క దగ్గరికి కూర్చి తాను రాసిన పాటకు రూపమిచ్చాడు ఓ అజ్ఞాతవాసి. దండలయ్యవో సామి నీకు, కావలయ్యని తోడు మాకు. దండలయ్యవో సామి నీకు, కావలయ్యని తోడు మాకు. కళ్ళు లేని నీ తల్లి చూసిందయ్య మాలుల్లి, మంచినాది నిన్నొదిలి భూమి భారతికి చేర్చినాది మమ్ములను నీ దరికి. కళ్ళు లేని నీ తల్లి చూసిందయ్య మాలుల్లి, మంచినాది నిన్నొదిలి భూమి భారతికి చేర్చినాది మమ్ములను నీ దరికి. మనసున్న మహారాజువయ్యా, మా గోడు విని తీర్చవచ్చావయ్యా. గుడి లేని దేవుడవయ్యా, మా మదిలోన కొలువుండవయ్యా. ఎందుకయ్యా ఇంత స్వార్థం ఓ సామి నీకు, కష్టమున్న ప్రతి వాడు చుట్టమేలయ్యా నీకు. ఎందుకయ్యా ఇంత స్వార్థం ఓ సామి నీకు, కష్టమున్న ప్రతి వాడు చుట్టమేలయ్యా నీకు. దండలయ్యవో సామి నీకు, కావలయ్యని తోడు మాకు. దండలయ్యవో సామి నీకు, కావలయ్యని తోడు మాకు. అందరూ నీ వాళ్ళే
తెచ్చగా తండ్రి రామయ్య పాదాలు గిరిచేసగా హనుమయ్య పంపిన అస్త్రానివా నీవు కలి అంధకారాన తొలుచు సూర్యుడివై చీచాడవయ్యా విద్రోహ శక్తులను పాలు తాగి రొమ్ము కుత్తేనోల భరత మాతారణము తీర్చు పొరుటకు సిద్ధం తాని వెంటే నీ తానే మాతాయే యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భారత్ మాతా కీ. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ అవుతుంది. ఎవరి నోట విన్నా ఇదే పాట, ఎక్కడ చూసినా ఇదే. ఈ పాటే ప్రతి ఒక్కరిని మేల్కొల్పుతుంది. బహుశా స్వామీజీ మళ్లీ తెలంగాణకు రాబోతున్నారన్న వార్తతో ఈ పాట రాసిన అజ్ఞాతవాసి ఆనంద పరవశుడవుతూ ఉండొచ్చు. ఎందుకయ్య ఇంత స్వార్థం ఓ స్వామి నీకు, కష్టమున్న ప్రతివాడు చుట్టమేలయ్యా. ఇదే ఇవాళ టుడేస్ ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.